ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ షాలోమ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరు అందరు హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో దేవుడు అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో నింపాలని, మీ జీవితంలో అనేక ఆశీర్వాదాలు అనేక దీవెనలు రావాలని మనసారా కోరుకుంటూ, మరి ఎంతమంది మా యూట్యూబ్ సబ్స్క్రైబ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నారో మరి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. మరి అదేవిధంగా మరి ఇంకా ఎంతమంది అయితే మన ఫ్యామిలీ మెంబర్స్గా జాయిన్ కావాలేదో, మరి పాస్టర్ విలియం మినిస్ట్రీ అనే మన యూట్యూబ్ ఛానల్ ఉందండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జీవితంలో దేవుడు అనేక మేలులతో నింపబోతున్నాడు, అనేక ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ ఎంతమంది అయితే రిక్వెస్ట్ తెలియజేస్తున్నారో మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నామండి. మీ జీవితంలో అనేక మేలులతో దేవుడు నింపబోతున్నాడు. మరి మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ లైవ్ని మరి ఎంతమందికి షేర్ చేస్తున్నారో నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధాత్మ యేసు ప్రభు వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మరి రోమా 8వ అధ్యాయము 28వ వచనము, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. నిజంగా అండి, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ప్రార్థిస్తారో, ఈ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించే దేవుడు, గొప్ప ఆశ్చర్యం జరిగించే దేవుడు అండి, గొప్ప మేలు చేసే దేవుడు. అందుకే దేవుని ప్రేమించు వారికి, హల్లెలూయా, నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. చూడండి, ఈ లోకంలో మనము మన భర్తను కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, ప్రేమిస్తే ఏం చేస్తారండి, మనకి ఏది కావాలో అవి తెచ్చిస్తూ ఉంటారు, ఏది అవసరమో అది ఇస్తూ ఉంటారు కదండి. మన నిమిత్తం ఆలోచిస్తూ ఉంటారు కదండి. అయ్యో నా కుటుంబానికి ఇది కావాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారండి, మరి చూస్తూ ఉంటారు కదండి. హల్లెలూయా. మరి ఈ లోకంలోనే తల్లిదండ్రులు, మన భర్త భార్య ఇంతగా ప్రేమిస్తే, నిన్ను సృష్టించిన సృష్టికర్త కదండి, నిన్ను ఎంతగానో ప్రేమించేవాడు, నువ్వు బాధపడితే చూడని వ్యక్తి మరి ఇంకా నీకు ఎంత సహాయం చేస్తానండి. తప్పక దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతము జరిగించే దేవుడు, నీ జీవితంలో ఆశ్చర్యం కలిగించే దేవుడు, నీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు కదండి. హల్లెలూయా. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు కదండి. మరి ఆయన సంకల్పం చొప్పున మనం పిలువబడ్డామండి. నిజంగా దేవుని ఒక పిలుపు లేకపోతే, ఆయన ఒక సంకల్పం లేకపోతే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవారం కాదు కదండి. చాలామంది పరిస్థితి చూస్తూ ఉంటాం, భయంకరమైన పరిస్థితులు అండి. వారు నిజముగా ఎంత రోదన వేదన ఎవరికి చెప్పుకోలేరు కదండి. అటు కుటుంబం చెప్పుకోలేరు, బయట చెప్పుకోలేక బాధపడతాను. కానీ ఈరోజు నీ సమస్యలు, నీ బంధకాలు, నీ శోధన, నీ వేదన, నీకు ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఒకరున్నారండి. హల్లెలూయా. ఆయనే యేసయ్య కదండి. మన యేసయ్య మనకు ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నీ కష్టం కలిగితే నువ్వు మోకరించి ప్రార్థించుకున్నప్పుడు నీ భారం తొలగిపోతే, చూడండి, మీరు హృదయమంతా భారంతో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు, ఒక్క క్షణము మీరు మోకరించి మీరు ప్రార్థించుకున్నప్పుడు మీ భారం అంతా తొలగిపోతుంది. ఒక 5 minutes తర్వాత చూడండి, మీరు ప్రార్థన చేసుకుని వచ్చి మీరు కూర్చోండి, మీకు ఒక రిలాక్స్గా ఉంటుంది. హల్లెలూయా. నీ వేదన అంతా తొలగిపోతుంది. ఎంత బాధ ఉందని, ఎంత సమస్య నుండి నువ్వు కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వచ్చే లోపల నీ భారం అంతా తొలగిపోతుంది, నీ హృదయం అంతా వేదన తొలగిపోతుంది, నీకు ఉన్న బరువు తొలగిపోతుంది అండి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడిని కుటుంబంలో అద్భుతం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక సంకల్పము చొప్పున మనని ఎన్నుకున్నాడు కదండి, మనని వెతికి పట్టుకున్నాడు కదండి. హల్లెలూయా. మేలు జరుగుటకై కదండి. హల్లెలూయా. చూడండి, ఎంత మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నాయి. హల్లెలూయా. మేలు జరగడానికే కదండి. హల్లెలూయా. ఈరోజు నీ పట్ల దేవుడు మేలు చేయాలనుకుంటున్నావు. ఒకవేళ నువ్వు మేలు పొందుకోవాలంటే ఎలా పొందుకుంటావు అండి? నీ సమయాన్ని వృధా చేస్తూ, నువ్వు ప్రార్థన చేసుకోకుండా, మరి నీ ఆలోచనలు వేరు, నీ తలంపులు వేరు, నీ క్రియలు వేరు ఉండి మరి మేలు జరగట్లేదంటే ఎలా జరుగుతుందండి? హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టకరంగా నడుచుకోవాలి, ఇష్టకరంగా ప్రార్థించుకోవాలి. దేవుని ఇష్టకరంగా మరి నడుచుకున్నప్పుడు దేవుడిని పట్ల కార్యం జరిగిస్తాడు. ఎందుకు తెలుసా అండి, ఈ లోకంలో తల్లిదండ్రులే వాళ్ళ మాట వింటేనే మనకు సహాయం చేస్తారు, అవునా? మరి ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవించినప్పుడు దేవుడు ఎలా కార్యం చేస్తాడండి? ప్రార్థించకుండా నాకు కార్యం జరగాలంటే, మేలు జరగాలంటే ఎలా జరుగుతుంది? కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఏంటిలో, నీ కుటుంబంలో మేలు జరగాలంటే, నీ పట్ల అద్భుతం జరగాలంటే, నీ పట్ల ఆశ్చర్యము జరగాలంటే మొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. వాక్యం చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని సంతోషపెట్టాలి కదండి. హల్లెలూయా. అప్పుడు దేవుని పట్ల కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాండి. మరి
ఆయన ఒక సంకల్పం చొప్పున నేను ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా నీకు మేలు జరగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో నీకు మేలు జరగాలనుకుంటున్నావా? నీ పిల్లల పట్ల మేలు జరగాలని కోరుకుంటున్నావా? నీ జీవితంలో అద్భుతం జరగాలనుకుంటున్నావా? అయితే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీ పట్ల అద్భుతం జరిగించబోతుండు, నీ పట్ల ఆశ్చర్యం జరిగించబోతుండు, నీకు మేలు చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మీ పట్ల అద్భుతాన్ని జరిగించాలని మనసారా కోరుకుంటూ ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించునుగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభు. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశించండి, పోషించండి, సంరక్షించండి యేసుప్రభు. వారి జీవితంలో అద్భుతం జరుగునుగా కైసియా. ఈరోజు ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారు, ఈ సంవత్సరం అంతా వాళ్ళని బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి, దీవెనలతో ఆశీర్వాదంతో నింపండి యేసయ్యా. భార్యాభర్తల మధ్య శాంతి, సమాధానము, నెమ్మది దయచేయండి. గొడవలు, కలహాలు, భేదాలు, అనుమానాల సాతానాన్ని కూలిపోనుగా కైసా. గత సంవత్సరాలన్నీ యేసుప్రభు గొడవలు, కలహాలతో నిండి ఉన్నాయేమో యేసయ్యా. కానీ ఈ దినం నుంచి, ఈ రోజు నుంచి యేసుప్రభు వారి జీవితంలో మార్పులు కలుగునుగాక. ప్రేమను దయచేయండి, ఐక్యత దయచేయండి, ఏక మనసు కలిగి ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకున్న మనస్తత్వాలు వాళ్ళకి ఇవ్వండి యేసుప్రభు. ఎంతమంది అయితే గర్భఫలం లేక బాధపడుతున్నారు వారి గర్భాలు తెరవబడునుగా కైసియా. ఎవరైతే గుడ్రాలను పిలువబడుతున్నారో, బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో వాళ్ళ బాధ తొలగిపోనుగా కైసియా, వేదన తొలగిపోనుగా యేసుప్రభు. నువ్వు సహాయము దయచండి యేసుప్రభు. అద్భుతాలు జరిగించండి, జాబ్ దయచండి యేసయ్యా. నైనా దేవా ఎవరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, నైనా దేవా గవర్నమెంట్ జాబ్స్కి ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్నారో యేసయ్యా, మీరు కార్యాలు జరిగించండి యేసుప్రభు. కోర్టు కేసు నుంచి విడిపించండి యేసయ్యా. ఎంతమంది డైవర్స్ తీసుకుంటున్నారో, భార్య భర్తల సమస్య, కోర్టు కేసు నుంచి అన్నిటి నుంచి విడిపించండి యేసుప్రభు. నైనా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారేమో యేసయ్యా, మరి గొడవలు, కలహాలు, భేదాలు తీసివేయండి యేసయ్యా. ప్రేమ, సమాధానం దయచండి యేసయ్యా. ఎవరు డైవర్స్ తీసుకోకుండా సహాయం చేయండి, కోర్టు కేసు కొట్టివేయబడునుగా యేసయ్యా. నువ్వే సహాయము దయచండి, అద్భుతాలు జరిగించండి యేసుప్రభు. నైనా బిజినెస్లో మంచి లాభాలు దయచండి, చిన్న బిజినెస్ మొదలుకొని పెద్ద బిజినెస్ వరకు లాభాలు దయచండి యేసుప్రభు. దేవా నువ్వే సహాయము దయచండి యేసుప్రభు. నువ్వే కార్యం జరిగించండి యేసయ్యా. వాళ్ళ స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోవాలి, ప్రయాణం తోడుకుండండి. ఎంతమంది ఎగ్జామ్స్ రాశారు, ప్రిపేర్ అవుతున్నారు యేసయ్యా, వారు మంచి మార్క్స్తో పాస్ అవుట్ ఒక సహాయం దయచండి యేసుప్రభు. నువ్వు అద్భుతం జరిగించండి నైనా. నువ్వే సహాయము దయచండి, అద్భుతం జరిగించండి. అబ్రోడ్కి వెళ్ళాలనుకున్న వారు వెళ్ళటకు సహాయం చేయండి, మంచి జాబ్స్ కొరకు వెయిట్ చేస్తారు, మంచి జాబ్స్ వాళ్ళ ట్రైనింగ్స్ కంప్లీట్ అవుట్ ఒక సహాయం దయచండి యేసయ్యా. మీరు అద్భుతాలు జరిగించండి. ఎంతమంది డ్రైవింగ్స్ చేస్తున్నారో వాళ్ళ డ్రైవింగ్స్లో మీరు తోడుగా ఉండండి యేసయ్యా. అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి నువ్వే సహాయం దయచేసి దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించి మీరే కార్యాలు జరిగించండి యేసుప్రభు. నువ్వే అద్భుతాలు జరిగించండి. ఎవరైతే ఐసీలో ఉన్నారో, మరణ పడకలో ఉన్నారో యేసయ్యా, మన ప్రమాదంలో ఉన్నారో యేసయ్యా, తప్పించండి యేసుప్రభు. ఈరోజు ఎంతమంది ఇంట్లోనైనా ఫీజులు కట్టలేక, రేషన్స్ లేక, నైనా దేవ తాగుడికి, వ్యసనాలకి నైనా బానిస అయిపోయారేమో, వారిని జ్ఞాపకం చేసుకొని రక్షణ భాగ్యం దయచండి యేసయ్యా. అమాస, పుణ్యం, పౌర్ణమి, కేశ మంత్రశక్తులు యేసు నామంలో కుప్ప కూలిపోనుగాక, దాని రాజ్యమంతా కూలునుగాక యేసయ్యా. మీరే అద్భుతాలు, ఆశ్చర్య, మేలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్.